హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. తెల్లాపూర్లో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మైఫేర్ విల్లాస్. ఇది రెడీ టు మూవ్ విల్లా అండి. ఇది రీసేల్ విల్లా అనమాట. ఇది వచ్చేసి మనకు అపర్ణ న్యూలాండ్స్, మై హోమ్ అంకురా, ఆవాస వంటి మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల దగ్గరగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా చాలా లగ్జరీగానైతే మనకు విల్లా అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో ఈ విల్లా వచ్చేసి మనకు 300 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో అయితే ఈ విల్లా అయితే ఉందండి. ఈ విల్లా వచ్చేసి మనకు 4000 స్క్వేర్ ఫీట్ తోటి అయితే ఉంటుందండి. మొత్తం పూర్తి అంటే ప్రైస్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు టోటల్ విల్లా ఇన్సైడ్ అయితే చూడండి. చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ ఎంట్రన్స్ అండి. మెయిన్ హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. కింద ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మంచి వుడెన్ వర్క్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి కింద లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారని మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ పక్కనే ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే హాలు, డైనింగ్ టేబుల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మొత్తం మనకు డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాకి ఆనుకొని ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మంచి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది మనకు 4000 SFT కాబట్టి చాలా పెద్దగా ఉంటుందండి. విల్లా కూడా మంచి వుడ్ వర్క్ తోటి మనకి విల్లా అయితే ఉందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. చాలా మంచి విల్లా అండి మనకి. ఎందుకంటే తెల్లాపూర్ గచ్చిబౌలి ఏరియాకి తొందరగా కనెక్టివిటీ అయ్యే విధంగా ఉండే మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇది. మైఫేర్ విల్లాస్ అయితే చాలా ఫేమస్ విల్లాస్ అండి. ఈ విల్లాస్ గురించి చాలా మందికి తెలుసు. అండ్ బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా ఇది కొంచెం హైగానే ఉంటుందండి. ఈ విల్లా వచ్చేసి మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే కిచెన్ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియాని అయితే వాష్ బేసిన్ లాంటిది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నుంచి డైనింగ్ ఏరియా, ఈ చిన్న సోఫా సెటప్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఈ వుడెన్ వర్క్ తోటి ఈ విధంగా చాలా లగ్జరీగానైతే మనకి విల్లా అయితే ఉంటుందండి. దీనిలో ఇప్పుడు మనకు రెంట్ అయితే ఆల్మోస్ట్ 1.5 lakh నుంచి 2 lakhs వరకు కూడా మనకి ఇందులో రెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూపెట్టినట్టుగా మీకు ఇంత ముందుగా ఒక హాలు, అక్కడ కిచెన్ అవన్నీతో పాటు ఈ బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో కూడా మనకు వుడ్ వర్క్స్ అవన్నీ చేశారనమాట. మీరు చుట్టూ చూడొచ్చు కబోర్డ్స్ కానీ ఏది కానీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు ఈ విల్లా అయితే బెస్ట్గా ఉంటుంది. అండ్ ఆ వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఓవర్ వ్యూ అయితే చూడండి ఒకసారి. బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి ఓవర్ వ్యూ, మంచి ఫాల్ సీలింగ్ వర్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా నీట్గానైతే ఈ విల్లాకి సంబంధించి అయితే చేయించారండి. మనకు అవుట్ సైడ్ కూడా చూపెడతానండి విల్లాకి లోపల ఏ విధంగా ఉంటుంది, పైన టాప్ ఫ్లోర్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంది అనేది. టోటల్ మొత్తం కవర్ చేస్తున్నామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా కవర్ చేసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా నీట్గానైతే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా లిఫ్ట్ పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మన కామన్ వాష్ ఏరియా కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది హాల్కు అటాచ్మెంట్ అయితే వాష్ ఏరియా అయితే ఉంటుంది. స్టేర్ కేస్ కూడా మంచి నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా కూడా ఏది కానీ చాలా బాగుంటుంది. ఇది పైనకి వెళ్ళాం కానీ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా స్పేషియస్గా ఒక హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ వైపు వచ్చేసి మనకి లిఫ్ట్ డోర్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ హాల్ వచ్చి ఈ విధంగా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ వైపు మనకు బయట బాల్కనీ ఇచ్చారండి. అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ మంచి గ్లాస్ డోర్ తోటి అండ్ మెష్ డోర్స్తో కలిపి మనకు బాల్కనీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఉంటుందండి. బాల్కనీ నుంచి కనుక వ్యూ కనుక చూసుకున్నట్టయితే టోటల్ విల్లాస్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పక్కనే మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి ఆనుకొని ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ కూడా ది బెస్ట్గానే అయితే మనకు ఉంటుంది అనమాట. నాకు ఇంకా ఇన్సైడ్ చూపెడతానండి. టోటల్గా మనకు పైన ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చారు ఏంటి ఒకసారి అది చూపెడతాను. మనం బాల్కనీ నుంచి వచ్చిన తర్వాత ఓవరాల్గా వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా నీట్గానే అయితే మనకి ఇక్కడ వ్యూ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పైన ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చుట్టూ వుడ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కింద కూడా చూసుకోవచ్చండి. ఫ్లోరింగ్ కూడా చాలా డిఫరెంట్ టైప్లో వీళ్ళు ఫ్లోరింగ్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఏ విధంగా కనిపిస్తుందో. టోటల్ కనుక చూసుకున్నట్టయితే బెడ్రూమ్ సెటప్ అయితే ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు బెడ్రూమ్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఇంకా మిగతా చూపెడతానండి ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మనకు బెడ్రూమ్లోనే విత్ అటాచ్డ్గా ఉండే విధంగా ఇటువైపు మనకైతే కబోర్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ మన వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే వాష్రూమ్ కూడా ఈ విధంగా చాలా నీట్గానైతే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉండే విధంగా
విత్ అన్నీ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్న తర్వాత ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మిగతా రూమ్స్ కూడా చూపెడతాను. వుడెన్స్ కూడా చూస్తున్నారు అండి, మంచి వుడెన్ వర్క్ అయితే చేయించారు. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉండే విధంగా మనకు పూజా గది అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా చాలా బాగుంటుందండి మనకు పూజా గది కనుక చూసుకున్నట్టయితే. పూజా గది పక్కనే ఇక్కడ వైపు వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే మనకి ఇచ్చారు. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా మేము కవర్ చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ 2 విండోస్ అవన్నీ సెటప్తో పాటు మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మంచి ఫాల్ సీలింగ్, చుట్టూ వుడ్ వర్క్స్, కబోర్డ్స్ అవన్నీ ఉండే విధంగా మనకి బెడ్రూమ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఓవరాల్గా బెడ్రూమ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది అన్నమాట. బెడ్రూమ్ అయితే టోటల్ కనుక చూసుకున్నట్టయితే మంచి కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ విల్లాకి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మనకు పైన ఇక్కడ చూపిస్తున్నట్టుగా బెడ్రూమ్తో పక్కన మనకి ఇవన్నీ కబోర్డ్స్ కూడా మనకైతే ఇచ్చారు. కబోర్డ్స్తో పాటు ఈ విధంగా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ ఏరియాలో అయితే స్టేయింగ్ పరంగా ది బెస్ట్ విల్లా ఈ ప్రాజెక్ట్ అయితే. మనం ఇంకా పైకి వెళ్దామండి, పైన కూడా చూపెడతాను పైన మనకి ఇంకేమేమి ప్రొవైడ్ చేశారో. ఇది వచ్చేసి మనం స్టెయిర్ కేస్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట. మంచి మార్బుల్స్ కానీ గ్రానైట్స్ కానీ కింద ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా అయితే వీళ్ళు ఇచ్చారనమాట. పైన టాప్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఇలాంటిది ఒక బెడ్రూమ్ లాంటిది అయితే ఒకటి సెటప్ అయితే మనకి ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది హోమ్ థియేటర్గా కానీ బెడ్రూమ్ సెటప్గా కానీ ఏ విధంగానైనా వాడుకోవచ్చు అనమాట. వీళ్ళైతే మనకు హోమ్ థియేటర్ సెటప్ లాగానైతే వీళ్ళు ఇక్కడ వాడుకుంటున్నారు. మ్యాక్సిమం అయితే ఈ త్రిప్లెక్స్ విల్లా అనమాట. త్రిప్లెక్స్ విల్లాలో పైన ఈ విధంగా మంచి హోమ్ థియేటర్ సెటప్ లాంటిది మనకైతే ఇచ్చారు. మనకు హోమ్ థియేటర్ కావద్దు అని అనుకుంటే కనుక మనం బెడ్రూమ్ లాగా కూడా ఈ సెటప్ని అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైననైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా పక్కన చూపెడతానండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి స్టేర్ కేసు, లిఫ్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు బయట వైపు కూడా చూపెడతాను ఏమి ఇచ్చారో. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంకో బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనకు త్రిబుల్ విల్లాలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. పైన వచ్చేసి ఒకటి హోమ్ థియేటరు అండ్ ఇలా ఇంకో బెడ్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అయితే మనకి బెడ్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేశారనమాట. మీరు చుట్టూ చూడొచ్చు, వుడెన్ వర్క్ కూడా బాగా చేశారు. కబోర్డింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయించారనమాట. మనకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అన్నీ మనకు వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఓవర్ వ్యూ కనుక విల్లా కనుక చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఇన్సైడ్ కనుకైతే ఈ విధంగా చాలా నీట్గానే అయితే విల్లా ఓవర్ వ్యూ అయితే ఉంటుందండి. మనం ఇంకా అవుట్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన త్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఇటువైపు వచ్చేసి మనకు అవుట్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు అవుట్ సైడ్ అయితే వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే పక్కనే మనకు అన్ని లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇది బెస్ట్గా ఉంటుందండి విల్లా అయితే. మనకు ఇది బడ్జెట్ పరంగా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. మరి హై ప్రొఫైల్ ఉన్న కస్టమర్స్ మాత్రమే వీళ్ళు సేలింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి హై ప్రొఫైల్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ పైన మనకు ఒక చిన్న వాష్ ఏరియా రూమ్ లాంటిది అయితే స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా ఈ విల్లాకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.